ఒకే భావాన్ని ఇద్దరు రచయితలు అంత అద్భుతంగా పలికించడం చాలా అరుదు. ఒక మనిషి జీవితంలో ఏదైనా సాధించాలంటే, కష్టపడి సాధించాలంటే దాదాపు చాలా మంది రచయితలు ఒక శిల్పం కావాలంటే తను ఎన్నో దెబ్బలు తినాల్సుంటది అనేటువంటి ఉదాహరణ ఎక్కువ చూస్తుంటాం. ఆ మురళి నుంచి స్వరాలు రావాలంటే, ఆ మురళికి ఎన్నో దెబ్బలు తినాలి. చాలా దెబ్బలు తిని తన ఒళ్ళంతా గాయాలైతే తప్ప అందులోంచి ఒక మంచి సంగీతం రాదు అనేటువంటి ఉదాహరణ ఇద్దరు గొప్ప రచయితలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి వేటూరి గారు, ఒకటి సీతారామ శాస్త్రి గారు. వేటూరి గారు 'సప్తపది' సినిమాలో 'గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన' అనే సాంగ్‌లో పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలు, అల్లన మోవిని తాకితే గేయాలు అని నిర్వచించారు చాలా అద్భుతంగా. అంటే ఆ పిల్లన గ్రోవికి ఒళ్ళంతా గాయాలు, రంధ్రాలు పడి ఉంటుంది. కానీ అది మోవిని అంటే పెదవిని తాకగానే అందులోంచి అద్భుతమైన గేయాలు బయటకొస్తాయి అని చాలా అద్భుతంగా భావ వ్యక్తీకరణ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత సీతారామ శాస్త్రి గారు 'నేనున్నాను' సినిమాలో అదే ఉదాహరణని 'ఏ శ్వాసలో చేరితే' అనే సాంగ్‌లో చరణంలో వస్తుంది. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినవా కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవాని సన్నిధి అని ఇంకా అద్భుతంగా రచించారు.